ఏమండి అందరూ బాగున్నారండి? ఈ రోజు మేము కంది పొడి తయారు చేయబోతున్నాం అండి. ఆల్రెడీ మన ఛానల్లోని మునగాకు పొడి ఉంది, కారపొడి ఉంది, ఈ రకంగా సాంబార్ పొడి ఉంది, సాంబార్ పొడి, మసాలా పొడి అన్ని తయారు చేసాం కదా. ఈసారి కంది పొడి తయారు చేయబోతున్నాం అండి. ఈ కంది పొడి మనం టిఫిన్ లోకి నంచుకొచ్చి కారపొడి టైప్ లో నంచుకొని తింటానే బాగుంటది. కూరలు ఏమి లేనప్పుడు కూడా చక్కగా ఇంత నెయ్యి వేసుకొని కంది పొడి వేసుకొని తింటే అసలు అద్భుతమైన టేస్ట్ అండి. ఏమేమి పదార్థాలు ఉంటాయి, ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. చాలా బాగుంటది, టేస్ట్ అదిరిపోద్ది అనమాట. కంది పొడా మజాక సూద్రిగా చూడండి. ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలండి. కప్పు కందిపప్పు దేంతో అయితే తీసుకున్నామో దాంతో ఒక అరకప్పు పచ్చెనగపప్పు తీసుకోవాలండి. ఒక అరకప్పు సాయి పెసరపప్పు తీసుకోవాలండి. మనం రుచి కోసం మినపప్పు ఒక 2 చెంచాలు, నువ్వులు కూడా ఒక 2 చెంచాలు వేసుకోవాలండి. ఒక చెంచాన్నర వరకు జీలకర్ర వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పచ్చిగా వేపుకోవాలి. ఒక 10 నుండి 12 ఎండుమిర్చి అండి, కరివేపాకు, వెల్లుల్లిపాయ గుడ్లు ఒక 10 నుంచి 15 వరకు, ఇవి కొంచెం నూనెలో వేపుకోవాలండి. ఇవన్నీ కూడా ఇప్పుడు వేపుకొని పొడి చేసుకుందాం మనం. ఇప్పుడు ఈ పప్పు దినుసులన్నీ కూడా ఒక్కొక్కటిగా వేపుకుందామండి. ఫస్ట్ కందిపప్పు వేపుతున్నాను. తక్కువ మంట మీద దోరగా వేపుకోవాలండి. కందిపప్పు దోరగా వేగిపోయిందండి, తీసేసుకొని వేరేది వేపుకుందాం. పచ్చెనగపప్పు వేస్తున్నానండి. ఈ పచ్చెనగపప్పు కూడా వేగిపోయిందండి, తీసేస్తున్నాను. సాయి పెసరపప్పు కూడా వేపుకుందాం అండి. సాయి పెసరపప్పు కూడా వేగిపోయిందండి. నువ్వులు వేపుకుందాం. నువ్వులు ఎంతోసేపు వేగవండి, దింపేసుకోవచ్చు. మినపప్పు కూడా వేపుకుందాం. వేగిపోయిందండి మినపప్పు. జీలకర్ర కూడా ఎక్కువసేపు వేగదు, పెనం వేడికి ఎగిపోద్ది, సరిపోద్ది. ఇప్పుడు పొడిగా వేపుకునేటి అన్నీ అయిపోయినాయండి. కొంచెం నూనె పోసుకొని ఎండుమిరపకాయలు వేపుకుందాం. వేగిపోయినాయండి. ఇప్పుడు అదే మూకుట్లో కొంచెం కరివేపాకు కూడా వేపేసుకుందాం అండి. ఎల్లుల్లిపాయ గుడ్లు కూడా వేపుతున్నాను. కరివేపాకు, ఎల్లుల్లిపాయ గుడ్లు అండి, దింపేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వేయించుకున్న పదార్థాలన్నీ కూడా చల్లారినాయండి. మిక్సీలో వేసుకొని మెత్తగా పొడి పట్టుకుందాం. రోట్లో అయితే మెత్తగా దంచలేమండి, అందుకోసం మిక్సీని వాడుతున్నాం ఈ పూట. ముందు పప్పు దినుసులు వేస్తున్నానండి. దీంట్లోనే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఈ వెల్లుల్లిపాయ గుడ్ని దంచుకొని పైన వేసుకుందాం అండి. ఇవి మనకి కావాలంటే పచ్చివి దంచుకొని వేసుకోవచ్చు, ఇలా వేయించుకొని కూడా వేసుకోవచ్చు అండి. కల్లుప్పు వేస్తానండి. ఈ కల్లుప్పుని కొంచెం ఎండబెట్టాను, ఎండబెట్టుకున్నా పర్లేదు, మనం అదే మూగుల్లో కొంచెం వేయించేసుకున్నా పర్లేదు. రుచికి సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనకి ఎలా కావాలితే అలాగండి, అంటే మెత్తగా కావాలి పొడి అనుకుంటే మెత్తగా చేసుకోవచ్చు, కొంచెం బరకగా పట్టుకున్నా బాగుంటుందండి. మిక్సీ పట్టేద్దాం. ఇదండి మెత్తగా పొడి పట్టేసాను, దీన్ని గుమ్మగుమ్మలు ఆడుతుందండి. ఆహా, వేయించుకొని దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాం దీంట్లో. పొడి అయితే సువాసన అదిరిపోతుందండి. ఉప్పులు కారాలు చూద్దాం ఒకసారి. ఆహా, సూపర్ టేస్ట్ అండి, అదిరిపోయింది. సూపర్ టేస్ట్ ఉందండి. మనకి కూరలు అయ్యి లేనప్పుడు చక్కగా ఇంత నెయ్యో ఇంత పప్పు నూనె ఏదో వేసుకొని అన్నంలో కలుపుకొని తినచ్చు. మనకి ఇడ్లీలోకి వాటిలోకి నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. నెయ్యి వేసుకొని తినేస్తే చక్కటి ఒక డబ్బాలో పోసేసుకొని గాలి వెళ్ళకుండా ఒక మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాం అంటే 3-4 నెలల వరకు పాడవదు. శుభ్రంగా సువాసన అదిరిపోయి టేస్ట్ అదిరిపోద్దండి. సీసాలోకి ఎత్తేసి దాచేద్దాం దీన్ని. కందిపొడి రెడీ.
కందిపొడి నెయ్యి వేసుకొని రుచి ఎలా ఉందో చూద్దామండి. అన్నంలో వేసుకుంటున్నాం. కొత్త చుట్టు కుదురులు తెచ్చుకున్నామండి. ఎలా ఉన్నాయి చెప్పండి. బాగున్నాయండి. కాదు ఏంటి కథ అంతా నెయ్యి సుక్క ఏండి అంటే నెయ్యి సుక్క చెప్తానా ఆహా కలుపు మంచిగా. అది ఇప్పుడు కదా రుచి మరింత రెట్టింపు అయ్యేది. చూడండి ఆ కందిపూల అలాగా కాసంత నెయ్యి సుక్క అడిగేటప్పటికి వాసన గుమాయించేస్తుందండి. ఇప్పుడు కలుపుకొని తింటే ముద్ద బాగా కలుస్తుంది అనమాట అండి. బాగారు బాగుంది కందిపొడి. తిని చూడమ్మా. ఆహా అబ్బా బాగుందండి. ఓహో కమ్మగుందండి కందిపొడి మజాగా. అసలు ఇలాంటి పొళ్ళన్నీ ఉన్నప్పుడు కూరగాయల రేట్లు పెరిగినా తగ్గినా మాకు సంబంధం ఉందండి. అతను పొడి వేసుకోవడం అతను వేసుకు వేసుకోవడం తినేచ్చండి. రోజు అలా గంటి ఇచ్చి ఎదురుగా అదిరిపోయింది. చాలా బాగుంది. ఎప్పుడైనా మన ఇంటి ఆడవాళ్ళు ఏదైనా పని ఉండి ఊరెళ్ళి 2-3 రోజులు ఉండి ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అంటే మనకి కూరలు వండుకో అక్కడ కోసం ఏమి వండుకుంటాం అనుకున్న వాళ్ళకి నెంబర్ 1 వంటకం అండి ఇదా. అలా కాదు పొడి వేసుకుని అన్నం ఒకటి వండుకుని సరిపోతుందండి. అంత పొడి వేసుకుని కాదు నెయ్యి సుక్క వేసుకుని రోజు అరకు గంటెచ్చండి. చాలా సింపుల్, రుచి కూడా అద్భుతంగా ఉంటుందండి. మా బావగారు చేసిన విధానం చూశారు కదండి. ఆ విధంగా కూడా మీరు ఆ పప్పు దినుసులన్నీ వేపుకుని శుభ్రంగా పొడి కొట్టుకుని మీరు మిక్సీ ఉంటే మిక్సీ మాకు దంచుకోవాలని కూడా దంచుకుని వేసుకుని తినండి. శామరంగా అదరగొట్టేద్దండి కందిపూడ. లేదు టేస్ట్ కలిపేదా ఏంటి సించాలు అన్నా సించాలా చెంచాలు 1 2 అదే సెత్త కాసింత నేసుకుపోయండి. అడగక్కర్లేదు మీరు వేస్తున్నది వెళ్ళదండి. అది నెయ్యిపోయింది. నెయ్యి కానీ పప్పు నూనె కానీ, పప్పు నూనె అంటే ఇది నువ్వుల నూనె అనమాట. గానుగు నూనె అంటారు కదా, అది వేసుకొని తింటే ఇంకా జన్మ ధన్యం అయిపోద్దండి. కందిపొడి విధానం చూసారు కదా, చాలా ఈజీగా పాతకాలం పద్ధతిలో చక్కగా వేయించుకొని మంచిగా చేసుకున్నామండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ప్రోటీన్ అండి బాబా. కందిపొడి అంటే మాట్లాడండి, మంచి ప్రోటీన్ ఫుడ్ మనకి. అదండి మన గోదావరి ఇంటి రుచుల్లో కందిపొడి కూడా ఉందండి. ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ టేస్ట్. మరి మన ఈ కందిపొడి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన గోదావరి ఇంటి రుచుల ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని అందరికీ పంపించండి. ఎడెత్తండి.